ఫైనల్గా మన టైర్స్ అయితే వచ్చేసిన హైదరాబాద్ నుంచి. అసలు ఎట్లా ఉందంటే నేను ఐ డిడెంట్ ఎక్స్పెక్ట్. చూడకముందే నాకు చాలా బాగా నచ్చేసినాయి. బ్రాండ్ మాత్రం టోటల్ అన్ఎక్స్పెక్టెడ్. ఎంత ఉంది ఇది టైర్, ఎంత ఉంది అండ్ కొంచెం తినేసి బయలుదేరుతాము. చలో కడవ బస్ స్టాండ్లో వెళ్దాం. జమీద్ అయిపోయి హాయ్ బోలు. హాయ్. సో ఎక్కడ కొన్నాము, ప్రైస్ ఎంత, దాని క్వాలిటీ బాగుందా, సో సెకండ్ హ్యాండ్ టైర్స్ మీ బైక్ కోసం వాడడం ఈజ్ ఇట్ గుడ్ ఎనఫ్ ఆర్ నాట్ అనేది క్లియర్ కట్గా నేను చెప్పబోతున్నా. అండ్ ఫిట్టింగ్ కూడా ఎట్లా ఉంటుంది, సో అంతా డీటెయిల్గా అయితే మాట్లాడుతాము. చలో సీ యూ టుమారో. సో ఇది నా GT 650. ఇంకా మీకు రెగ్యులర్ చూసేటోళ్ళకైతే తెలుసు, ముందు మన బైక్కి స్పోక్ వీల్స్ అయితే ఉన్నాయి, ఇప్పుడు అలై వీల్స్. సో అలై వీల్స్ ఫిట్టింగ్ కూడా చేసిన, అప్పుడు వీడియో చేయాలనుకున్నా కానీ ఫుల్ ఎండ ఉన్నది అండ్ మనము ఒక పొద్దు కూడా ఉన్నాము, సో చేయలేకపోయినా అంత డెడికేటెడ్గా. జస్ట్ క్లిప్స్ అయితే తీసుకున్నా చూడండి. అస్సలాముఅలైకుం, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు చాలా ఫైజాన్ బ్లాగ్. GT 650, ఇది GT 650. సో ఫారూక్ వచ్చేసి బైక్ సేల్ చేస్తున్నాడు అంట అతన్ని. సో అందుకనేసి నేను స్పోక్ వీల్స్ అతని అలై వీల్స్ తీసుకొని స్పోక్ వీల్స్ ఇచ్చేస్తున్నా. అండ్ అలాగే మనం ఎగ్జాస్ట్ కూడా చేంజ్ చేయబోతున్నాము. నీట్గా అంత డీటెయిల్ చూపిస్తా. సో ఫ్రంట్ వీల్ అయితే చేంజ్ చేశాను మొత్తము. ఈ స్పోక్ వీల్స్ ట్యూబ్ టైర్స్, అలై వీల్స్ ట్యూబ్లెస్. సో అట్లా అలై వీల్స్ ఫ్రంట్ అండ్ బ్యాక్ మార్చేసాం. ఇది 18 ఇంచ్ అలై వీల్స్. అండ్ ఆ అలై వీల్స్కి ఉన్న టైర్లే వేసుకున్నా. ముందర అయితే ఫుల్ అరిగిపోయింది, ఏం లేదు చూడండి. అసలు ముందర ఏం లేదు, అసలు గ్రిప్ జీరో. బ్యాక్ సైడ్ కూడా ఒక 70% గ్రిప్ అయితే ఉంది, దీనికి ఇంకా మిగిలింది. ఇది రాల్కో బ్రాండ్వి. ఇవి C8 క్రూజ్ ట్యూబ్ టైర్స్. బ్యాక్ సైడ్ ఇది ట్యూబ్లెస్ టైర్స్. ఇప్పుడు నా బైక్ ఉన్న టైర్లు ఎందుకు మార్చేస్తున్నా అంటే, ముందర ఆబ్వియస్లీ థ్రెడ్ వెళ్ళిపోయింది, బ్యాక్ సైడ్ మార్చేంత అవసరం లేదు. బట్ ఎందుకు మారుస్తున్న ఏకైక రీజన్ ఏంటంటే, సో ఇవి మన హైవే రోడ్స్ పైన అయితే పనికిరాదు ఈ టైరు. సో ఇది ఫ్రంట్ టైరు. ఇది ఏ బ్రాండ్ అంటే మిషెలిన్. సైజ్ వచ్చేసి 100/90/18. అండ్ ఇది మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ వచ్చేసి మనకు ఇక్కడ 4 numbers కనపడుతున్నాయి కదా. లెఫ్ట్ 2 numbers వచ్చేసి మంత్, రైట్ 2 numbers వచ్చేసి ఇయర్. సో ఇది ఫస్ట్ మంత్ 2008 ఇయర్లో మ్యానుఫ్యాక్చర్ అయ్యింది. సో థ్రెడ్ చూస్తుంటే మనకు 90+ అబౌవ్ థ్రెడ్డింగ్ అయితే ఉంది. సో ఇదే బ్రాండ్ అంటే దిస్ ఇస్ మెట్జెలర్. దీని సైజ్ చూస్తే షాక్ అవుతారు అసలు. చూడండి 160/60 ZR18. సో 160 ఇది అంటే ఇది సూపర్ బైక్స్లో ఫిట్ అయ్యే టైర్ అన్నమాట. సో ఎట్లా ఉంది చూడండి గ్రిప్, అసలు వేరే లెవెల్. సో దీని మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ ఎప్పుడంటే 2021లో మ్యానుఫ్యాక్చర్ చేశారు. సో అందుకనే నేను బ్యాక్ సైడ్ మంచి తీసుకోవాలని చెప్పేసి కొంచెము రీసెంట్గా ఉన్నదే తీసుకోవాలని చెప్పి నేను మ్యానుఫ్యాక్చరింగ్. సో 2021 మోడల్ ఇది. ఒకసారి బ్యాక్ ఈ టైర్కి నా బ్యాక్ టైర్కి ఉన్న డిఫరెన్స్ చూపించండి ఎంత ఉందో. నా చెయ్యి ఎంత ఉంది లిటరల్ ఏది చూడండి. ఇప్పుడు చూసారా ఎంత వైడ్ ఉందో. అసలు ఇది వేసాక లుక్ కూడా ఒక రేంజ్లో వస్తుంది. మన రోడ్డు మీద గ్రిప్ కూడా చాలా అంటే చాలా బాగా ఇంప్రూవ్ అవుతుంది. అండ్ ఒక సెకండ్ హ్యాండ్ టైరు కొనకముందు మనం ఏం చూసుకోవాలంటే, మనకి ఈ టైర్ మధ్యలో మనకు థ్రెడ్డింగ్ ఉంది కదా, ఇది కనపడుతుంది లైన్, ఈ లైన్ త్రూ అవుట్ టైరు ఇక్కడ ఉంది కదా, చూసారా. సో ఇట్లా మనకు నీట్ ఇంటాక్ట్గా ఉండాలి. ఇది ఉంటే ఇది కంపెనీ మేడ్ అయితేనే ఇట్లా వస్తుంది ఫ్యాక్టరీ నుంచి. రీబటన్ టైర్స్కి ఇట్లా చేయలేరు, అది చూసారా ఇక్కడ గ్రిప్. సో అట్లా ఉంటేనే మనము సెకండ్ హ్యాండ్ టైర్ తీసుకోవాలి, లేకుంటే తీసుకోడు. అది లేకపోయి మనం నీట్గా స్మూత్గా ఉన్నది అనుకోండి త్రూ అవుట్ టైరు, అది మనకు రీబటన్ టైర్ అన్నమాట. సో దీన్ని కూడా చూపిస్తాండి, ఇట్లా ఉండాలా మనకు, అర్థమైందా. సో అట్లా ఉంటే టైర్ సేఫ్ తీసుకోవచ్చు అని. ఇంకోటి ఏంటంటే మనము ఎంత రీసెంట్ ఇయర్ మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ ఉంటే అంత మంచిది. సో ఎక్కడ కొన్నా ప్రైస్ ఏంది అనేది ఐ విల్ టెల్ యూ అట్ ద ఎండ్ ఆఫ్ ద వీడియో. అండ్ ఇంకొకటి నా GTకి నేను 1 of 1 చేయాలని ఉన్నా మన కడప జిల్లాలో. సో మెల్లమెల్లగా మోడల్స్ ఒకటి స్టార్ట్ చేశాను. సో ఆల్రెడీ అలై వీల్స్ చేశాను, ఇప్పుడు టైర్స్, దీనికి ఎగ్జాస్ట్ కూడా ఉన్నాయి, రెడ్ రూస్టర్స్. దానికోసం ఒక సపరేట్ వీడియో అయితే వస్తుంది. దెన్ మెల్లగా నేను నెక్స్ట్ మాస్టర్ సిలిండర్స్ కూడా తెప్పించాను, బ్రేక్ అండ్ క్లచ్. సో మెల్లమెల్ల ర్యాప్ కూడా చేస్తా, అట్లాగే ఒక్కొక్క మాట చేస్తా పోతాను. ప్రస్తుతానికి ఇప్పుడు పోయి మనం ఫిట్టింగ్ చేయించుకుందాము. సో లెట్స్ గో ఫర్ ద ఫిట్టింగ్. మా చూడండి జమీర్ ఫ్రెండ్ పిల్లప్పుడు ఎట్లా ఆడుతానేమో టైర్లు తీసుకొని అట్లా పోతా ఉన్నాడు. ఏ తల్లిగే కరింగిన టైరు. సో ఇది మన న్యూ టైర్ అన్నమాట ఫ్రంట్ కోసము. ఇక్కడ
ఇక్కడ కొంచెం బెండ్ ఉంది, ఇది కూడా అయిపోతుంది చూద్దాం. సో ఇందాక చూసారు కదా, టైర్లో నుంచి అంతా ఇట్లా ఫిట్ చేసినారు సార్. ఎందుకంటే ఆ బీడింగ్ కొంచెము లోపల వెళ్ళిపోయింది ఒక పార్ట్ దగ్గర. సో ఇక్కడ కూడా ఒక పార్ట్ దగ్గర లోపల పోయింది, అది ఒక కొంచెం మైనస్ పాయింట్. సో అది ఫిట్ చేయడానికి ఫిట్ అయింది, కానీ గాలి పడతా అంటే గాలి అయితే ఫిల్ అవ్వట్లే, లీక్ అయిపోతుంది. సో మళ్ళీ ఇంకోసారి దానికి అంతా టైర్ మొత్తం ఇట్లా స్పానర్స్ అయితే పెట్టేశారు కొంచెం స్ట్రెచ్ చేయడానికి. సో ఇప్పుడు స్ట్రెచ్ అయిపోయి ఉంటే గాలి పడితే సక్సెస్ అయినట్టు, లేదంటే దాన్ని ట్యూబ్ వేసి ఒక 1 month తర్వాత మళ్ళీ ట్యూబ్ తీసి మళ్ళీ నార్మల్ ట్యూబ్లెస్ చేస్తాం. చూద్దాం ఇప్పుడు ఏమవుతుందో. సో బీడింగ్ లోపల వెళ్ళిపోయింది, అందువల్ల అది గాలి కరెక్ట్గా పట్టట్లేదు. సో అది ఫిట్ అవ్వలేదు, ఇంకా మనము ట్యూబ్ అయితే వేస్తున్నాం, ట్యూబ్ వేసి ఆటోమేటిక్ ఫిట్ అయిపోతుంది. ఇప్పుడు మనం బ్యాక్ టైర్ ఫిట్ చేస్తున్నాము, ఇది తీసేసాం బ్రాల్కో. యాక్చువల్ నేను ఇది బర్నౌట్ కొడదాం అనుకున్నా, కానీ నా తమ్ముడు యూజ్ చేసుకుంటా అన్నాడు. అతను పెద్దగా బయట రైడ్ చేయడు, ఎక్కువ తిరగడు. సో నేను రైడ్స్ మీద చేస్తుంటా కాబట్టి ఐ హ్యావ్ టు గెట్ ట్యూబ్లెస్ అండ్ గుడ్ టైర్స్. సో అది మాట. సో హోప్ఫుల్లీ ఇది ఫిట్ అయిపోతే ఇంకా సెట్. సో ఫ్రంట్ అండ్ బ్యాక్ రెండు ఫిక్స్ చేసాము టైర్స్. ఒక మైనర్ సిచ్యువేషన్ వచ్చింది, దీనికి ఒక చిన్న పంక్చర్ అయితే పడింది ఎక్కడో సమ్వేరు. సో అది ఫిక్స్ చేయించుకోవాలి, అది కూడా ఈవినింగ్. సో అది ఒక చిన్న మైనస్ పాయింట్ అన్నమాట. ఒక సెకండ్ హ్యాండ్ టైర్ కొంటే ఇట్లాంటి కాంప్లికేషన్స్ అనేవి వస్తాయి, బట్ స్టిల్ ఇట్స్ కైండ్ ఎక్స్పెరిమెంట్ అన్నమాట. ఎక్స్పెరిమెంట్ కోసమే ఈ టైర్స్ తీసుకున్నా. సో ఫ్యూచర్లో మేబీ నేను కొత్త టైర్లు తీసుకుంటాను. సో జస్ట్ ఒక కంటెంట్ కోసం బాగుంటుందని చెప్పేసి సెకండ్ హ్యాండ్ టైర్లు అయితే తీసుకున్నా, ఎట్లా ఉంటుంది పర్ఫార్మెన్స్ క్వాలిటీ వైజ్ అని. లుక్స్ మాత్రం నిజంగా చాలా బాగున్నాయి. ఈ లుక్స్ కలిసి బ్యాక్ సైడ్ నుంచి లుక్ ఉంది చూడండి, అసలు బా ర్యాంప్ ఇంతుంది టైర్. అది నా ప్రీవియస్లీ స్పోక్ వీల్స్ విత్ ట్యూబ్ టైర్స్ నాకు అంత కాన్ఫిడెన్స్ లేదు, కానీ ఇప్పుడు ఈ అలాయ్ వీల్స్ వేసి ట్యూబ్లెస్ టైర్స్ వచ్చేసినాయి. ప్లస్ మెయిన్ థింగ్ ఏంటంటే బ్యాక్ సైడ్ 160 సెక్షన్ వేసాము వైట్ టైర్స్. సో రోడ్ గ్రిప్ ఇంకా చాలా అంటే చాలా బాగా ఇంప్రూవ్ అయిపోయింది, ఎందుకంటే మనకు టైర్ చాలా వెడల్పు ఉంటుంది కాబట్టి, వైడ్ ఉంటుంది. సో రోడ్కి ఆనుకొని ఉంటుంది, లీన్ చేసేటప్పుడు స్కిడ్ అవ్వే ఛాన్సెస్ ఉంటాయని అట్లా ఏం లేదు. ఫీల్స్ రియలీ నైస్. ఈ టైర్స్ ఎన్ని కిలోమీటర్స్ రన్ అవుతాయంటే అది మన మీద బేస్ చేసుకొని ఉంటుంది. మనము హైవే పైన రైడ్ చేస్తున్నామా, లేదా టౌన్స్లో రైడ్ చేస్తున్నామా, బర్న్అవుట్స్ చేస్తున్నామా, లేదా ఎక్సెసివ్గా బ్రేక్ చేస్తున్నా, అన్నీ డిపెండ్ అయి ఉంటుంది. బట్ ఎట్లా లేదంటే దీస్ టైర్స్ క్యాన్ గో ఈజీలీ 6,000 to 10,000 కిలోమీటర్స్ ఈజీలీ వెళ్ళిపోతాయి. అసలు ఈ సెకండ్ హ్యాండ్ టైర్స్ ఒక GT 650 లాంటి పవర్ఫుల్ బైక్లో యూజ్ చేయడం కరెక్టా కాదా, అసలు అది సేఫేనా, టైర్ క్వాలిటీ అంటే ఎటువంటి టైర్ వాడుతున్నారా అనే దాన్ని బట్టే మనం చెప్పచ్చు. సో నేను తీసుకున్న టైరు క్వాలిటీ బాగుంది, దాని గ్రిప్స్ బాగున్నాయి. ఇప్పుడు లీన్ వచ్చింది చూడండి, లీన్ కూడా చేయొచ్చు నేను, ఎందుకు లిటరలీ రోడ్డుకి ఆనుకొని ఉంది లీన్ చేసినా కూడా, అంత బాగున్నాయి టైర్స్. సో సేఫ్టీ దాని మీద ఎటువంటి కాంప్రమైజ్ అయితే లేదు. అండ్ ఎటువంటి పవర్ఫుల్ బైక్ అయినా వాడచ్చు, అంటే ఐ మీన్ GT 650, RS 457 అంట, ఇంటర్సెప్టర్స్, RC 390 ఇట్లాంటి బైక్స్. మనం సూపర్ బైక్స్ కొద్దిగా సెకండ్ హ్యాండ్ టైర్లు వేస్తే అవి పనికిరావు, కొత్తటి కొనాల్సిన, అది వేరే సెగ్మెంట్ అసలు. సో మన సైడ్ మన బడ్జెట్ కల్లా మంచి టైర్స్ కావాలంటే సో యూ క్యాన్ గో హెడ్ అండ్ బై దిస్. ఫస్ట్గా మీకు ఏం చెప్పాలంటే నేను అసలు ఇది ఈ రెండు ఎటువంటి టైర్స్, నా ఫ్రంట్ టైర్ ఉంది కదా, అది 2008లో మ్యానుఫ్యాక్చర్ అయిన టైరు. సో అది సేల్ కాకపోయి ఉండొచ్చు, సో అట్లా పక్కన పెట్టేస్తారు. వాళ్ళు ఏం చేస్తారు, ఫారిన్ నుంచో లేదా ఇండియాలోనే, వీళ్ళు ఇంకా సేల్ చేయలేరు. అది ఒక టైర్కి లైఫ్ టైం 5 years అంత, ఆ తర్వాత దాటింది అనుకోండి అది హార్డ్గా అయిపోతుంది. సో అందుకని వాళ్ళు ఏం చేస్తారు, ఇట్లాంటి షాప్స్కి అయితే అమ్మేస్తారు హోల్సేల్లో, వీళ్ళు పోయి కొనేస్తారు. అండ్ నా బ్యాక్ టైర్ ఉంది కదా, కొన్ని సూపర్ బైక్స్ ఉంటాయి, వాళ్ళు ట్రాక్ స్టేషన్లో యూజ్ చేస్తారు, అంటే రేస్ ట్రాక్స్ ఉంటాయి కదా, అక్కడ యూజ్ చేస్తారు. అక్కడ యూజ్ చేసి వాళ్ళు 4-5 rounds 3-4 sessions యూజ్ చేసి ఆ తర్వాత వాళ్ళు వాడదని ఉండదు, వాడలేరు కూడా. సో అది అమ్మేస్తారు.
కొత్త టైర్లు తీసుకుంటారు. అట్లా వీళ్ళు హోల్సేల్లో పోయి తెచ్చుకుంటారు. అట్లా యూఎస్ నుంచి వాళ్ళ నుంచి ఇంపోర్ట్ చేసుకుంటారు. వీళ్ళు ఆ ఇంపోర్టర్స్ దగ్గర నుంచి పోయి తెచ్చుకుంటారు. సో అట్లా అన్నమాట ఈ టైర్స్. ఇట్లా ఫేక్ కంపెనీ, ఫేక్ ఫ్యాక్టరీ ఉంటుంది, ఫేక్ టైర్లు, ప్రింటింగ్ ఫేక్ అట్లా ఏం కాదు, ఒరిజినల్ టైర్సే. ఏమంటే కొన్ని రేస్ ట్రాక్ పైన యూస్ చేసి ఉంటాయి, కొన్ని అన్సోల్డ్ టైర్స్ ఉంటాయి. సో అట్లా అన్నమాట ఈ టైర్స్. సో మనకు నచ్చింటే మనం తీసుకోవచ్చు. వీళ్ళు ఎక్కడ కొన్నా ఏంటంటే, సో హైదరాబాద్లో ఎంజే ట్రాక్ టైర్స్ అని ఉంది షాపు. సో ఆయన ఇన్స్టాగ్రామ్కి లింక్ వచ్చి డిస్క్రిప్షన్లో పెట్టేస్తాను, కాంటాక్ట్ నెంబర్ కూడా పెట్టేస్తాను. వాళ్ళ దగ్గర నుంచి మీరు మీకు నచ్చిన టైర్ తీసుకొనొచ్చు. పల్సర్ అవ్వచ్చు, RC 390, 200, డూక్, యమహా R15, MT, డామినార్, పల్సర్, డిస్కవర్, ఎట్టా వంటి బైక్ అయినా సరే మీకు అన్ని బైక్స్కి ఈజీలీ మీకు టైర్స్ దొరికిపోతాయి, ఫ్రంట్ అండ్ బ్యాక్ రెండు. అండ్ లాంగ్ టర్మ్ యూస్ పైన ఎట్లా ఉంటుంది ఈ టైర్ అనేది నేను వచ్చే మంత్స్లో ఐ విల్ పోస్ట్ అనదర్ వీడియో ఆన్ దీస్ టైర్స్. అంటే లాంగ్ రన్లో ఎట్లా ఉంది, ఏమైనా తగ్గిందా పర్ఫార్మెన్స్ అనేది తర్వాత అయితే వీడియో చేస్తాను. సో దీని ప్రైసెస్ ఎంత పడిందంటే నాకు, సో దిస్ కాస్టెడ్ మీ బోత్ కలిపి నాకు 4,500 రూపీస్ అయితే పడింది. అండ్ డిపెండింగ్ ఆన్ విచ్ టైర్ యూ ఆర్ బయింగ్ ప్రైసెస్ కూడా అప్ అండ్ డౌన్ అవ్వచ్చు. సో అది కూడా ఉంటుంది. వీళ్ళ దగ్గర 160, 170, 180, 190, 200 సైజు కూడా టైర్స్ అయితే ఉంటాయి బ్యాక్ సైడ్ కోసము. మీకు ఏ సైజ్ కావాలన్నా ఆ సైజ్ దొరికిపోతాయి మీకు. సో ఎంజే ట్రాక్ టైర్స్ ఫ్రమ్ హైదరాబాద్, యూ క్యాన్ ఈజీలీ ఆర్డర్, యూ క్యాన్ ట్రస్ట్ దెమ్. బిఫోర్ బయింగ్ ద టైర్ చెక్ చేసుకోండి. మీరు అక్కడ వెళ్ళి కొంటారా కొనండి, లేదా మీరు ఇక్కడే ఉండే ఆర్డర్ చేసుకోండి. ఆర్డర్ చేయకముందు మొత్తం వీడియోస్, ఫొటోస్ పెట్టుకొని అంతా చెక్ చేసుకొని ఆ తర్వాత కొనండి. మీరు నాకు అడిగితే కొనాలా వద్దా అంటే యూ క్యాన్ గో హెడ్ అండ్ బై, బట్ బిఫోర్ బయింగ్ మేక్ షూర్ దే ఆర్ వెరీ గుడ్ ఇన్ కండిషన్. అండ్ మ్యానుఫ్యాక్చర్ డేట్ మనకు 5 years కంటే ఓల్డ్ కాకుండా ఉంటే చూసుకోండి. సో మీకు ఎట్లా అనిపించిందో కింద కామెంట్స్లో చెప్పండి. మీ బైక్స్ కూడా మీరు ఎట్లాంటి సెకండ్ హ్యాండ్ ట్రాక్టర్స్ ఏమైనా ఇన్స్టాల్ చేస్తారేమో మీరు కూడా నాకు కామెంట్స్లో చెప్పండి. అంటే ఇంకా మన GT650కి దే ఆర్ గోయింగ్ టు బి హ్యూజ్ మోడిఫికేషన్స్ ఆన్ GT650. కమింగ్ వీడియోస్లో ప్రతి ఒక్క దాని గురించి నేను అప్డేట్ ఇస్తూ ఉంటాను. దిస్ బైక్ ఈజ్ గోయింగ్ టు బీ వన్ ఆఫ్ వన్ ఇన్ కడప డిస్ట్రిక్ట్. ఎక్కడ పోయినా కనుక్కోవాలి, అట్లాంటి బైక్ చేస్తాను నేను. దీనికి అసలు నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది మోడ్స్ అన్నీ. ఇంజిన్ మోడ్స్ అయినా సరే, బ్రేకింగ్ మోడ్స్ అయినా సరే, క్లచ్, బ్రేక్స్ అన్నీ అసలు ర్యాంప్ అయిపోద్ది బైక్ మనది. జస్ట్ వెయిట్ అండ్ వాచ్, ఇట్స్ గోయింగ్ టు బి హ్యూజ్ అప్డేట్. మీరు ఈ వీడియోని కొత్తగా చూస్తుంటే తప్పకుండా వీడియోకి లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ టు దిస్ ఛానల్. సో థ్యాంక్ యూ గాయస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఐ హోప్ మీకు వీడియో బాగా నచ్చింటుంది అనుకుంటా. సో లవ్ యూ ఆల్, కీప్ సపోర్టింగ్. టాటా, బాయ్ బాయ్, సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో.